స్తోత్రాలు కదా దేవా, కృపగల తండ్రి నీకే వందనాలు ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా మధ్యలో ఉన్నందుకు ప్రభా నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మరి ఈ సమయంలో ప్రభా నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. నీ శివజాతం నన్ను బలపరుచుకుని దేవా, నాతో నువ్వు ఉండి ప్రభా నీ మాటలు నా నోట పలికించుకొని ప్రభా నీ వాక్య ధ్యానంలో మాకు తోడైందని మాట్లాడుతున్న నాకు ప్రభా, వింటున్న వారందరికీ కూడా నాయన నీ వాక్యం యొక్క వెలుగులో ప్రభా మా జీవితాలను సరిచేసుకోవడానికి దాన్ని నీలో బలపడి స్థిరపడి ముందుకు సాగడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనము 7వ మాట ధ్యానించుకుంటాము. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. యేసు గొప్ప శబ్దముతో కేకలు వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసయ్య బిగ్గరగా కేక, గొప్ప శబ్దంతో కేక వేసి అని అంటే మనకు 4వ మాటలో కూడా యేసు బిగ్గరగా కేక వేసి అని ఉంటుంది. అక్కడ ఏంటంటే దేవుడు అప్పుడు ఏలి ఏలి రామ సవక్తాని అని ఆ మాట కలిగినప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచినమని, అంటే దేవుడికి ఆయనకి ఎడబాటు వస్తుంది. అంటే పాపం ఉన్న చోట దేవుడు ఉండడు కాబట్టి ఆ సమయంలో కుమారుని కూడా విడిచిపెట్టింది. ఎందుకంటే ఆ పాప భారం మనదనమాట, దేవుడు తీసుకుంటు కాబట్టి. యేసయ్య తీసుకున్నప్పుడు తండ్రి ఆయన వదిలిపెట్టినప్పుడు అప్పుడు బాధతో, అంటే ఆయన ఎప్పుడు కూడా ఈ సువార్తలలో మనం చదువుతాము తండ్రితోనే అటాచ్మెంట్ కలిగి, అంటే నిత్యము ప్రార్థన చేస్తూ తండ్రితో మాట్లాడుతూ పరిచయం చేస్తాం. అలాంటి ఆయన ఒకేసారి తండ్రి ఆయన చేయి విడిచడం అనేది తట్టుకోలేక బాధతో అప్పుడు కేక వేస్తాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఈ వచనంలో 7వ మాటలో కేక వేసి అనే బిగ్గరగా కేక వేసి అనే వర్డ్ ఉంది. ఆ బిగ్గరగా ఎందుకు వేసిండు అంటే అది బాధతో వచ్చిన కేక కాదు. మనం 2 సార్లు కేకలు వేస్తాం. ఒకసారి బాధలో దేవా అని మనము బాధతో అరుస్తాం, ఇంకోసారి సంతోషంలో కూడా మనం గంతులు వేస్తూ కేక వేస్తాం. ఇప్పుడు ఇక్కడ వేసే బిగ్గరగా కేక వేసి అంటే నేను నా తండ్రి నాకు ఇచ్చిన పని, నేను ఏదైతే పని మీద ఇక్కడికి వచ్చినానో భూమి మీదకి, అది నేను సంపూర్తి చేసుకొని ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నా, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆయన ఏంటంటే ఆయనకి చాలా ఇష్టమైంది ఆ గొప్ప భాగ్యాన్ని మన కోసం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చిండు అని చెప్పినప్పుడు అది మళ్ళీ తిరిగి ఆయనకి దక్కుతున్నప్పుడు ఆ సంతోషం ఉంటుంది కదా, మళ్ళీ నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా అన్న సంతోషంలో, ఆ సంతోషంలో ఆయన కేక వేసి ఏం చెప్పిండంటే నా ఆత్మ, అంటే ఇప్పుడు యేసయ్య శారీరకంగా మన కోసం అన్నీ చేసిండు, కానీ ఆయనలో ఉన్న ఆత్మ మాత్రం, మన ఆత్మ అనేది కంపల్సరీ మళ్ళీ దేవుడి దగ్గరికి, అంటే దేవుడు ఇచ్చింది ఆత్మ మళ్ళీ ఆయన దగ్గరికి చేరాల్సిందే. ప్రతి ఆత్మ ఆయన దగ్గరికి చేరాల్సిందే. అట్లా ఆయన ఆ మానవ రూపంలో వచ్చింది కాబట్టి మానవ దేవుల్లో ఉన్న ఆత్మ మళ్ళీ తండ్రి చేతికి అప్పగించుకుంది. ఆయన ఆత్మను ఆయన అప్పగించుకుంది. అలా చేసినప్పుడు తండ్రి ఆయనని, మరి ఇప్పుడు యేసయ్య నా ఆత్మను తీసుకోమని అడిగిండు తండ్రిని. మరి తండ్రి యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది కూడా మనం చూసుకున్నాము. న్యాచురల్గా ఇప్పుడు మనం ప్రతి మాటను కూడా ప్రవచన నెరవేర్పు అని నేర్చుకుంటున్నాం కదా. అయితే ఈ మాట కూడా ప్రవచనంగా కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. ఆ మాట కీర్తనలో కూడా రాస్తుందన్నమాట. అంటే తండ్రికి యేసయ్య తన ఆత్మని అప్పగించుకోవడం. అయితే ఇప్పుడు మరి యేసయ్య అప్పగించుకుండు అంటే ప్రార్థన తండ్రికి చెప్పిండు నా ఆత్మని నీకు ఇస్తున్నా తండ్రి, మరి తండ్రి యాక్సెప్ట్ చేయాలి కదా. అది ఎక్కడుందంటే మనము మొదటి పేజీలో 2:23లో చూసుకుంటాము. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ ఏంటంటే యేసయ్య అన్ని బాధలు పడి కూడా అన్నిటినీ ఓర్చుకొని ఆ శ్రమ అంతటిని కంప్లీట్ చేసింది కాబట్టి చివరికి, అంటే దాన్నంతా ఆయన ఏ పనికైతే వచ్చిందో అదంతా కంప్లీట్ చేసి సమాప్తం చేసింది కాబట్టి అప్పుడు ఆయన ఆత్మను అప్పగించుకోవడం వల్ల ఆయన అంగీకరించబడ్డాడు అని రాస్తుంది. అంతే కదా. అంటే ఆయన పని కంప్లీట్ అయిన తర్వాతనే ఆయన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్ళింది, దానివల్లనే అంగీకరించబడ్డాడు అని రాసింది. అట్లనే హెబ్రీ 5:7లో
చూద్దాం ఒకసారి. మరియు లేవి కుమారులలో నుండి హెబ్రీ పత్రిక 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తాను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యోచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. ఈ 2 వచనాలలో మనం ఇందాక చదివిన వచనంలో ఈ వచనంలో ఏంటంటే ఆయన తండ్రికి అంగీకారంగా బ్రతికిండు కాబట్టి తండ్రి భయభక్తులు కలిగి ప్రార్థనలు చేస్తూ యాచనలు చేస్తూ జీవించిండు కాబట్టి ఆయన వచ్చిన అంటే జీసస్ ఏమి శరీరధారిగా వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఉండలేదు. తండ్రి చిత్తానికి లోబడి ఆయన ప్రార్థనలు చేస్తూ ప్రార్థన జీవితాన్ని ఆయన నడవడికని అన్ని తండ్రి చిత్తానుసరంగా చెక్ చేసుకుంటూ సేవ చేశారు. అంటే మనము దేవుని పనే చేస్తున్నామని ఆయన చెప్పి జీసస్ ఆయన ఇష్టాన్ని అట్లనే ఇప్పుడు జీసస్ అట్లా ఉంది కాబట్టి నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అనే ఒక మనిషిని క్వశ్చన్ చేసిందంటే ఆయన ఎంత అంటే వాళ్ళ ముందే బతికింది కదా. ఇప్పుడు ఎక్కడో ఉండి ఆ టైం కాడికి రాలేదు జీసస్. ఎవరు ఏ ప్రజల మధ్యలో అయితే జీవించిందో ఆ ప్రజల మధ్యలోనే నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు అని అడిగింది. అంటే ఆ జీవన విధానం వల్ల అలా దేవునికి తండ్రికి సమర్పించుకోవడం వల్ల ఆయన ఆత్మ అంగీకరించబడింది అనేది ఇక్కడ మనం ఈ 2 వచనాల ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే మనం ఇప్పుడు మన జీవితానికి దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలంటే జెనసిస్ 2:7 ఒకసారి చూద్దాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? మనని ఒక మనిషిని మట్టితో చేసి వాని నాసికాంధ్రంలో జీవవాయువు ఊదడం వల్ల వాడు జీవాత్మాయను అంటే మనము ఇప్పుడు మనం కనిపిస్తున్నామంటే మనలో 3 పార్ట్స్ ఉంటాయి. మనం శారీరకంగా ఉన్నాము, మానసికంగా ఒక మైండ్ అనేది ఇచ్చినాడు దేవుడు, మనసు ఇచ్చినాడు. మూడోది ఏంటంటే ఆత్మ కూడా ఇచ్చినాడు. మనం ఎంతసేపు మనం ఎట్లా ఆలోచిస్తామంటే మన శరీర అవసరాల కోసం ఆలోచిస్తాము, మానసిక మనకు వచ్చే థాట్స్ మీద మనం మనసు పెడతాం. కానీ మనలో ఒక ఆత్మ నివసిస్తుంది, దేవుడు మన ఆత్మ ఉంది, మనకు ఒక ఆత్మ ఉంది, అది దేవుడు ఇచ్చింది. అది ఒక రోజు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దాన్ని వెళ్ళాలంటే మనం ఇక్కడ బ్రతికే జీవితమే అది వెళ్ళడానికి ఒక వే అన్నమాట. ఇది మనం లీడ్ చేసిన మన లైఫ్ ఏమనుకుంటామంటే ఈ ఫ్యామిలీ ఇది ఈ జీవితం ఉంటే ఇది వరకే ఆలోచిస్తాం. కానీ మనలో ఉన్న ఆత్మని మనమే మర్చిపోతాం. ఆ ఆత్మ దేవునికి అంగీకరింపబడాలని ఒకరోజు మనం అప్పగించుకోవాలి దేవునికి. ఎందుకంటే మనం ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఏమైనా తీసుకున్నాం అనుకో మళ్ళీ రిటర్న్ ఇస్తాం కదా. అట్లనే దేవునికి ఒకరోజు మన ఆత్మను కూడా ఇవ్వాలి, మనమే ఇవ్వాలి. దేవుడేమో తీసేసుకోడు, నాది ఇచ్చేదే మనం అది. ఎందుకంటే క్రీస్తాడా దేవుడేమో నేను సమాత్మైన అనగానే తండ్రి వచ్చి తీసుకొని పోలే ఆత్మని. యేసయ్యే నా ఆత్మని నీకు అప్పగించుకుంటున్నా అన్నాడు. అలాగే మాట మనం కూడా ఒకరోజు పలకాలి. ఎప్పుడు మన లాస్ట్ డే రోజు మనం ఆ మాట పలకాలంటే తండ్రితోటి అలా దేవుడు అంగీకరించేలాగా మన ఆత్మ ఉందా లేదా అనేది మనం ఇక్కడనే సెట్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ ఆత్మ ప్రసంగి 12:7 చూడండి ఒకసారి. మన్నాయి నది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇది మన అంటే ఇవన్నీ దేవుడు ముందే రాసి పెట్టాడు. మనం మట్టితో చేయబడ్డాము. ఈ మన్నైంది మట్టికే పోతుంది, కానీ ఆత్మ మాత్రం నా దగ్గరికి రావాల్సిందే, నీ ఆత్మ అనేది నాకు అప్పగించుకోవాల్సిందే అనేది దేవుడు ముందే చెప్పాడు. అయితే మళ్ళీ మా 1 పీటర్ 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే సత్ప్రవర్తన కలిగి బాధపడేవారు. మనం ఏమనుకుంటామంటే బాధ మనకు వచ్చే ప్రతి బాధ కూడా దేవుని
చిత్తానుసరంగా మన జీవితం ఉంటే అప్పుడు మనకు నిజంగా బాధలు వస్తే మాత్రం ఆ బాధ అనేది వేస్ట్గా పోదు. మనం అప్పుడు ఏం చేయాలంటే ఆ బాధలో ఇప్పుడు వేసే బాధలన్నీ చూసుకుంటూ వచ్చినాం కదా. మనం 7వ మాట వరకు ఆయన ఎన్ని రకాలుగా బాధపడ్డాడో మనం చూసినాం. అలాంటి ఆయననే 7 మాటల్లో చూసినామంటే మన లైఫ్లో కూడా ఎన్నో రకరకాల బాధలు వస్తాయి. శారీరకమైన కావచ్చు, మానసికమైన కావచ్చు, ఏ బాధ ఆత్మలో కూడా ఎదుగుదల లేకున్నా కుటుంబాలు అలా కూడా ఏ బాధ వచ్చినా కూడా ఆ బాధలన్నింటిలో మనం ఏం చేయాలంటే శారీరకంగా మనం ఎన్నైనా పడవచ్చు, కానీ మన ఆత్మ మాత్రం దేవునితోనే కనెక్ట్ అయి ఉండాలి. దేవునితోనే మన ఆత్మ కనెక్ట్ అయినప్పుడు ఇంట్లో మనం వెళ్ళాల్సింది ఆయన దగ్గరికి అనేది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ఆయనకు అంగీకారయోగ్యంగా నేను బ్రతుకుతున్నానా లేదా అది చెక్ చేసుకుంటూ బ్రతకాలన్నమాట. అయితే ఇప్పటివరకు మనము యేసయ్య ఎట్లా జీవించిండు, ఎట్లా తన ఆత్మ చేర్చుకుంటూ చూసాము. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే అపోస్తుల కార్యములు 7:59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే స్టెఫెన్ గురించి చూస్తాం అన్నమాట. స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు ఆయనకి మరణిస్తా అనేది ఆయనకు అర్థమైంది. అయితే మరి ఇప్పుడు స్టెఫెన్ ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి నా ఆత్మను చేర్చుకో అన్నాడు కదా. కానీ ఇక్కడ స్టెఫెన్ ఏం చేస్తున్నాడు? ప్రేయర్, యేసు నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు. మరి ఇప్పుడు యేసయ్యని ఎందుకు అడిగి, ఇప్పుడు స్టెఫెనే కదా ఫస్ట్. ఇప్పుడు జీసస్ తర్వాత మనము యాక్ట్స్లో ఇదే చూస్తాం. ఇదే మరణించినప్పుడు ఆత్మను చేర్చుకో అనే ఒక మనిషి అడగడం. అయితే స్టెఫెన్ ఎందుకు ఇప్పుడు యేసు నా ఆత్మను చేర్చుకో అన్నాడంటే, మనకి జీసస్కి తండ్రికి మధ్యలో ఎవరు లేరు, కానీ మనకి తండ్రికి మధ్యలో జీసస్ ఉన్నాడు. త్రూ జీసస్సే మనం ఏదైనా చేయగలం. అది ప్రార్థన అయినా సరే, మన ఆత్మను సమర్పించాలి రేపన్నా సరే, మనకు జీసస్ ఉంటేనే మన ఆత్మ తండ్రి దగ్గరికి వెళ్తుంది. త్రూ జీసస్ తప్ప నా తండ్రి దగ్గరికి నా ద్వారా తప్ప ఎవ్వరూ రాలేరు అని చెప్తారు. ఎందుకు చెప్తారంటే త్రూ జీసస్నే మనం యాక్సెప్ట్ చేయబడుతున్నాం. ఎందుకంటే మన పాపాలకి మనము శిక్ష వేసుకోలేదు, మన శిక్ష అంతా జీసస్ భరించుడు. కాబట్టి మనం రేపు తండ్రి దగ్గరికి మన ఆత్మ వెళ్ళాలన్నా కూడా త్రూ జీసస్సే మనం వెళ్తాం అన్నమాట. కాబట్టి యేసు ద్వారానే మన ఆత్మను అప్పగించుకోవాలి తండ్రికి. ఇక్కడ జాన్ 14:6 ఒకసారి చెప్పండి. యోహాను 14:6. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ జీసస్ క్లియర్గా చెప్పిండు ఏంటంటే, మీరు తండ్రి దగ్గరికి చేరాలి అంటే త్రూ మీ. అంటే ఎవరైనా యేసుని యాక్సెప్ట్ చేసి యేసయ్య నా కోసం శిక్ష అనుభవించిండు అని అది గ్రహించుకొని, ఆ శిక్ష నాకు రావాల్సిన శిక్ష యేసయ్య తీసుకుండు అని అది గ్రహించుకొని మనం యేసు ద్వారా తప్ప మాత్రమే తండ్రి దగ్గరికి చేరుతాం. కాబట్టి యేసులోనే మనం జీవించాలన్నమాట. మన జీవిత విధానం అంతా యేసయ్యని మనము ఇవన్నీ జీసస్ ఇది చేసింది అది చేసిందని మనం నేర్చుకుంటూ పోతాం. ఎన్ని సంవత్సరాలైనా నేర్చుకోవచ్చు, కానీ మన జీవితంలో అది కనబడుతుందా? యేసయ్య జీవిత విధానంలోనే నేను వెళ్తున్నానా, లేకపోతే నేనేమన్నా నా ఇష్టం ఇచ్చిన ఫ్లోలో వెళ్తూ మళ్ళీ యేసయ్య కనెక్ట్ కావాలని చూస్తున్నాను? అది గమనించుకుంటూ మనం ఆ మార్గంలో వెళ్తే, శ్రమల మార్గమైనా సరే జీసస్ తండ్రితోనే ఉంటూ ఆ శ్రమను కూడా శ్రమల ద్వారానే వెళ్ళింది. కానీ ఈ శ్రమ నాకు వద్దు అని పక్క డైరెక్షన్ లేని తీసుకోవాలి. అట్లనే మనం కూడా ఈ లోకంలో ఏ పరిస్థితుల్లో అయినా జీసస్ మనం వెళ్తూ ఉంటే లాస్ట్కి మనం చేరవలసిన గమ్యం తండ్రి దగ్గరికి చేరుకుంటాం. లాస్ట్గా మనము రోమా 2:6-7 ఒకసారి చదవాలి సిస్టర్. సెకండ్ చాప్టర్ 6. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇక్కడ ఏం చెప్పారు? ప్రతి వారి క్రియలకి వారి క్రియలను బట్టే ప్రతిఫలం ఉంటుంది అని చెప్పారు. అంటే క్రియలు అనేవి
దేవుని దృష్టిలో చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం ఏమీ చేయకూడదు, ఏదో ఒకటైతే చేస్తూనే ఉంటాం. ఎందుకంటే జీవంతో బ్రతికే ఉన్నాం కాబట్టి మనం ఏదో ఒకటైతే చేస్తూనే ఉంటాం బ్రతుకున్నంత రోజు. కానీ ఆ క్రియలు ఏ క్రియలు అంటే అవి మంచివా చెడ్డవా అనేది ఒకసారి చూసుకుంటే దేనికి రావాల్సిన ప్రతిఫలము దానికైతే కంపల్సరీ వస్తుంది కాబట్టి దాని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి నెక్స్ట్ ఏమో చెప్పారు సిస్టర్, ప్రతిఫలం ఇచ్చును మంచి క్రియలు సత్క్రియలను ఓపికగా చేయొచ్చు. సత్క్రియలు అంటే మంచి క్రియలని మనం ఓపికగా చేయాలి. ఓపికతో కొన్ని పనులు మనం అంటే ఓపిక ఎప్పుడు తెచ్చుకుంటాం, మనం చాలా అలసిపోయి ఇంకా నా వల్ల కాదు అన్నప్పుడు మళ్ళీ ఓపిక తెచ్చుకొని చేస్తాం, అంతే కదా. ఇప్పుడు సత్క్రియలు చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు అలసిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఇంత మంచిగా బ్రతికినా ఎన్ని చేసినా ఇదే అన్న ఒక స్టేజ్కి వస్తాం మనం. కానీ సత్క్రియలు చేయడానికి కూడా ఓపిక అనేది అవసరం అనేది దేవుడు ఇక్కడ మనకు రాసి పెట్టి ఉంచినాడు. అంటే సత్క్రియ చేయడానికి ఓపిక అవసరం. అంటే మనమే ఆ ఓపికని తెచ్చుకొని మంచి పనులలో ఆసక్తిని పెంచుకొని చేయాలి. అప్పుడు మాత్రమే మనం అంగీకరించబడతాము. అలా చేసిన వాళ్ళకు మాత్రమే నిత్య జీవం అనేది అక్కడ మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి నిత్య జీవము ఇచ్చును. అయితే అలా చేస్తున్న వారికే నిత్య జీవం ఇస్తాడు అని క్లియర్గా వచనాలే చెప్తున్నాయి. మన ఓన్ మాటలు వల్ల నేను వచనాల ద్వారానే చెప్తున్నాను. అంటే మనము అలా జీవించినప్పుడే మనం నిత్య జీవం కావాలనేది మనకు అందరికీ ఆశ ఉంటుంది. కానీ ఆ జీవం పొందుకోవడానికి నా పార్ట్ నేను ఏం చేయాలి అనే దాని మీద ఎందుకంటే చాలాసార్లు నేను గమనించుకున్న ఏంటంటే ఆత్మీయతలోనే మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు ఏం చేస్తాడు, దేవుడు నాకు ఏమి ఇస్తాడు, ఇప్పుడు జీసస్ నేను ఏం పొందుకున్నా అక్కడ వరకు బాగా అనిపిస్తుంది మనకి. కానీ మనం ఏం చేయాలి అనే దానికి వచ్చేసరికినే ఇంకా నేనేం చేయాలి అన్న అట్లా ఖాళీగా అయిపోతాం మనము. అలా కాకుండా నా శక్తి మేరకు దేవుడు నాకు ఇప్పుడు మనం విన్న ప్రకారంగా జీసస్ ఏం చేసిండు, నా పని తండ్రి నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేసుకున్నా అని చెప్పగలిగాను. అట్లనే మనము ఇక్కడ ఉన్న మనందరికీ డిఫరెంట్ ఎవరి శక్తికి మేర వాళ్ళకే ఇస్తుంది. మన అందరితో పోల్చుకోలేము. కానీ మనకిచ్చిన శక్తిని బట్టి, మనకిచ్చిన పరిస్థితుల్ని బట్టి, మనం ఉన్న దగ్గరలో మనం ఎంతవరకు దేవుడి చిత్తంలో బ్రతుకుతున్నాము, ఆయన చిత్తాన్ని నెరవేర్చి మాత్రమే మనము ఆయన దగ్గరికి చేరగలము. లాస్ట్కి మనకు కావాల్సింది మన ఆత్మ దేవుడు అంగీకరించాలి. అది మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఇవి వచ్చే ఇబ్బందులు ఏవి మనల్ని నరకానికో స్వర్గానికో వేటికి పనికొచ్చేవి కాదు. కానీ మనం దేవుల్లో బ్రతికి మన ఆత్మ ఆయన దగ్గరికి చేరితే చాలు. ఆ విషయంలో మన మైండ్ని సెట్ చేసుకొని మనము ఈ విషయంలో ఇప్పుడు నెంబర్స్ 23:10 చదివాను సిస్టర్. 23:10 యాకోబు రేణువుల నెంబర్స్ సంఖ్యాకాండం 20 లాస్ట్ లైన్లో అక్కడే లాస్ట్ లైన్ నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించును గాక. ఇలా ఇక్కడ ప్రేయర్ చేస్తాడు. ఏంటంటే నీతిమంతుల మరణం అంటే మరణం అంటే మనం పుట్టడం ఎంత నిజమో ఒక మరణము ఒక డే అనేది అది మాత్రం కంపల్సరీ. కాబట్టి ఆ మరణం ఎట్లుండాలి అని కోరుకుంటుందంటే నీతిమంతుల వంటి మరణం. అంటే నీతిమంతులు ఎవరు అంటే నీతిమంతులు మంచి పనులు చేసిన వాళ్ళ కాదు. నీతి అనేది ఓన్లీ త్రూ జీసస్. యేసే ద్వారానే నీతి. నేనే సత్యం, నేనే చెప్పు అంటే ఆయనను అంగీకరించి ఆయన ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. ఏ మంచి పని చేసి కూడా నీతిమంతులుగా ఎవ్వరు తీర్చబడతారు. కాబట్టి నీతిమంతుల వంటి మరణం అంటే ఇక్కడ ఏంటంటే మనం యేసయ్యలో ఉంటే చనిపోవాలి. మనం చనిపోయే లాస్ట్ బ్రెత్ వరకు మనం జీసస్తో కనెక్ట్ అయి ఉన్నామా లేదా ఆ విషయంలో మన ఆత్మీయతను చెక్ చేసుకుంటాం. మనకు సాధ్యమైనంత వరకు మనకు ఓపిక ఉన్నంత వరకు సత్క్రియలను ఓపికగా చేసుకుని ఆయన చిత్తంలో బ్రతికితే అప్పుడు మనము లాస్ట్ డే ఆ రోజు మనము కాన్ఫిడెంట్గా యేసయ్య ద్వారా మన ఆత్మని దేవునికి అప్పగించుకోగలుగుతాం. అలాంటి ఆత్మీయ స్థితి మన